తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 10. మాస్టర్ మైండ్ పవర్. అత్యుత్తమ ప్రేరణ. పవర్ ఆఫ్ ద మాస్టర్ మైండ్, ద డ్రైవింగ్ ఫోర్స్. సంపదల దిశగా 9వ అడుగు. డబ్బును సంపాదించటంలో విజయానికి పవర్ చాలా ముఖ్యం. యాక్షన్స్ కు పూనుకునే పవర్ లేని ప్లాన్స్ నిరుపయోగకరమైనవి. ఒక వ్యక్తి పవర్ ని ఎలా పెంపొందించుకోవాలో, దాన్ని ఎలా వాడుకోవాలో ఈ చాప్టర్ మీకు వివరిస్తుంది. పవర్ ని ఇంటెలిజెన్స్ తో మిక్స్ అయిన ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ గా నిర్వచించొచ్చు. డబ్బును సంపాదించాలన్న కలల్ని నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తిని బలోపేతం చేసే ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ గా మనం ఇక్కడ పవర్ కి అర్థం చెప్పుకుందాం. ఒకరు లేదా ఇద్దరు లేదా కొందరి సమిష్టి సమన్వయం ఫలితంగా ఈ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. వీరంతా స్పష్టమైన ప్రయోజనం కోసం సామరస్యంతో పనిచేస్తారు. డబ్బును కూడబెట్టాలంటే అందుకు తగిన పవర్ కావాలి. సంపాదించిన ధనాన్ని నిలుపుకోవాలంటే కూడా పవర్ కావాలి. పవర్ ని పెంపొందించుకోవడం ఎలాగో తెలుసుకుందాం. పవర్ ఒక ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ అయితే ఆ నాలెడ్జ్ ని అందించే సోర్సెస్ గురించి తెలుసుకుందాం. 1. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, అపరిమిత మేధస్సు. మరో చాప్టర్ లో వర్ణించిన ప్రాసెస్ ద్వారా క్రియేటివ్ ఇమాజినేషన్ తో ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ను ఆర్జించొచ్చు. 2. అక్యూములేటెడ్ ఎక్స్పీరియన్స్, సంచిత అనుభవసారం. అక్యూములేటెడ్ ఎక్స్పీరియన్స్ ని మంచి లైబ్రరీ సహాయంతో పొందొచ్చు. ఈ అక్యూములేటెడ్ ఎక్స్పీరియన్స్ లో కొంత భాగాన్ని స్కూల్స్, కాలేజెస్, టీచింగ్స్ రూపంలో అందిస్తాయి. ఈ రకమైన నాలెడ్జ్ ఆర్గనైజ్డ్ గానే ఉంటుంది. 3. ఎక్స్పెరిమెంట్ అండ్ రీసెర్చ్, ప్రయోగం, పరిశోధన. సైన్స్ ఫీల్డ్ లోనే కాదు, కాస్త ఎలాబొరేటెడ్ గా చెప్పుకోవాలంటే జీవితంలోని ప్రతి అంకంలోనూ వ్యక్తులు వారు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి, కేటగరైజ్ చేసి కొత్త కొత్త నిజాల్ని ఆవిష్కరిస్తూ ఉంటారు. అక్యూములేటెడ్ ఎక్స్పీరియన్స్ నుంచి నాలెడ్జ్ ని పొందలేని పరిస్థితిలో వ్యక్తి ఈ నిజాల మీద ఆధారపడొచ్చు. ఇలా కొత్త నిజాల్ని ఆవిష్కరించడానికి కూడా ఇమాజినేషన్ అవసరం. నాలెడ్జ్ ని అందించడానికి బోల్డ్ అన్ని సోర్సెస్ ఉన్నాయి. అలా పొందిన నాలెడ్జ్ ని స్పష్టమైన ప్లాన్స్ లో వాడుకుంటూ ఆ ప్లాన్స్ ని యాక్షన్ లోకి అనువదించొచ్చు. మనం ఇంత క్రితం చెప్పుకున్న 3 నాలెడ్జ్ సోర్సెస్ ని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. నాలెడ్జ్ ని సంపాదించడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటి అన్ని విషయాల్లోనూ వ్యక్తి తన ఒక్కడి మీదే ఆధారపడితే ఆ పని మరింత కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంది. అతని ప్లాన్స్ పెద్దగాను, కాంప్లికేటెడ్ గాను ఉంటే అతను వాటిని యాక్షన్స్ లో పెట్టడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోవడం మంచిది. ఆ తర్వాతే తన నాలెడ్జ్ ని పవర్ గా మార్చుకోవడం అతనికి సులభతరం అవుతుంది. మాస్టర్ మైండ్ ద్వారా పవర్ ని పొందడం. మాస్టర్ మైండ్ అనే పదాన్ని ఇలా నిర్వచించొచ్చు. ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని సాధించడం కోసం 2 లేదా 3 వ్యక్తులు సామరస్య భావనతో నాలెడ్జ్ ని, ఎఫర్ట్ ని సమన్వయపరుచుకునే ప్రాసెస్. మాస్టర్ మైండ్ సహకారం లేనిదే ఏ ఒక్క వ్యక్తి పూర్తి స్థాయి పవర్ ని పొందలేడు. డబ్బు సంపాదించాలన్న బర్నింగ్ డిజైర్ ను ఫిజికల్ ఫామ్ లోకి అనువదించే దిశగా సరైన ప్లాన్స్ ని ఎలా రూపొందించుకోవాలో ఇదివరకటి చాప్టర్ వివరించింది. దీనికి సంబంధించిన సూచనల్ని కూడా ఆ చాప్టర్ మీకు అందించింది. ఈ సూచనల్ని మీరు పట్టుదలతో తెలివిగా పాటిస్తూ మీ విచక్షణ శక్తిని ఉపయోగిస్తూ మాస్టర్ మైండ్ టీం ని ఏర్పరచుకున్నట్లయితే మీ లక్ష్యాన్ని సగానికి సగం సాధించేసినట్టే. సవ్యంగా ఎంచుకున్న మాస్టర్ మైండ్ టీం ద్వారా అందుబాటులో ఉన్న పవర్ తాలూకు అంతర్గత శక్తుల గురించి మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్స్ కు సంబంధించిన 2 లక్షణాలని తెలుసుకుందాం. ఇందులో ఒకటి ఎకనామిక్ ఫీచర్ ని, మరొకటి సైకిక్ ఫేజ్ ని వివరిస్తుంది. సలహాలు, సంప్రదింపులు, సమూహం నుంచి వ్యక్తిగత సహకారం ఉంటే ఏ వ్యక్తికైనా ఆర్థిక అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కొందరు వ్యక్తులు టీంగా, మనస్ఫూర్తిగా, చక్కని సమన్వయంతో సహకరిస్తే విజయానికి ద్వారాలు తెరుచుకున్నట్టే. అత్యంత విలువైన ఐశ్వర్యాలన్నిటికీ అలాంటి సమన్వయంతో కూడిన సహకారమే ఆధారంగా ఉంటుంది. ఈ నిజాన్ని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంతగా మెరుగుపడుతుంది. మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ కి సంబంధించిన సైకిక్ ఫేజ్ ని అర్థం చేసుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. 2 మనసులు ఒకే తాటిపై రావాలంటే అక్కడ 3వ ఫోర్స్ ఉండాలి. ఆ 2 మనసులు మమేకం అవడానికి ఈ ఇన్విజిబుల్ 3వ ఫోర్స్ సహాయపడుతుంది. కానీ ఈ ఫోర్స్ కి ఆ 2 మనసులు కలవాలి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ లోని సైకిక్ ఫేజ్ ఎంతటి కాంప్లికేటెడో తెలుస్తుంది. హ్యూమన్ బ్రెయిన్ ఒక శక్తి రూపం. అందులో ఒక భాగం నేచర్ తో మమైకమై ఉంటుంది. సామరస్యంతో 2 వ్యక్తుల మనసుల సమన్వయానికి వస్తే 2 మనసులకు చెందిన శక్తి కేంద్రాలు సన్నిహితం అవుతాయి. ఈ సాన్నిహిత్యమే మాస్టర్ మైండ్ తాలూకు సైకిక్ ఫేజ్ నియంత్రిస్తుంది. మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్స్ ని, దాని ఫైనాన్షియల్ బిహేవియర్ ని 50 ఏళ్ల క్రితం నాకు మొట్టమొదట పరిచయం చేసింది ఆండ్రూ కార్నెగీ. నా జీవన లక్ష్యమైన ఈ పనిని నేను ఎన్నుకోవడానికి ఈ ప్రిన్సిపలే కారణం. కార్నెగీకి చెందిన మాస్టర్ మైండ్ టీంలో 50 మంది ఉద్యోగులు ఉండేవారు. వాళ్ళు ప్రతి క్షణం ఆయన చుట్టూ ఉండేవాళ్లు. స్టీల్ ప్రొడక్షన్ కు, బిజినెస్ కు సంబంధించిన స్పష్టమైన ప్లాన్స్ ని రూపొందించి అమలు పరిచేవాళ్లు. తాను సంపాదించిన సంపదంతా మాస్టర్ మైండ్ పవర్ వల్లే అని కార్నెగీ చెబుతుండేవారు.
భారీ స్థాయిలో సంపదల్ని ఆర్జించిన వాళ్ళని, ఒక మోస్తరు స్థాయిలో ఐశ్వర్యాన్ని సంపాదించిన వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ ని తూచా తప్పకుండా పాటించినట్టు తేటతెల్లం అవుతుంది. అతి గొప్ప పవర్ ని సొంతం చేసుకోవడానికి ఇంతకన్నా ప్రతిభావంతమైన ప్రిన్సిపల్ మరొకటి లేదు. మీ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవడం ఎలా? హ్యూమన్ బ్రెయిన్ ఎలక్ట్రిక్ బ్యాటరీతో పోల్చొచ్చు. ఒకే ఒక్క బ్యాటరీని ఉపయోగించడం కన్నా కొన్ని బ్యాటరీల్ని కలిపి ఉపయోగించడం వల్ల ఎక్కువ ఎలక్ట్రిసిటీని పొందొచ్చన్నది మీకందరికీ తెలిసిన విషయమే కదా. ఒకే ఒక్క బ్యాటరీ కూడా తనలోని ఇన్ఫినిట్ మాలిక్యూల్స్ ద్వారానే శక్తిని ఉత్పన్నం చేస్తుందన్నది కూడా మీకు తెలిసిందే. మెదడు కూడా ఇలాగే పనిచేస్తుంది. కొందరి మెదళ్లు ఇతరుల కన్నా చురుగ్గా పనిచేస్తాయన్న నిజాన్ని అంగీకరించాల్సిందే కదా. దీన్ని అంగీకరిస్తే తెలివితేటలు కలిగిన కొందరు ఉమ్మడిగా సమన్వయంతో సామరస్యంగా పనిచేస్తే ప్రతిభావంతమైన ఆలోచనలకు అవకాశం మరింత పెరుగుతుంది. కేవలం ఒక్క వ్యక్తి తెలివితేటలతో ఇంత గొప్ప ఫలితాన్ని సాధించడం దుర్లభం. ఒక బ్యాటరీ కంటే 2-3 బ్యాటరీల్ని కలిపితే ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది కదా. ఈ ఎగ్జాంపుల్ తో మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ మరింత విపులంగా అర్థమై ఉంటుంది. ఎవరైతే తమ చుట్టూ తెలివైన వ్యక్తుల్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తి సీక్రెట్ ఆఫ్ పవర్ ని, మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టే. మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ లోని సైకిక్ ఫేజ్ ని అవగతం చేసుకోవడంలో మరో విషయాన్ని కూడా తెలుసుకోవాలి. తెలివైన కొందరు వ్యక్తులు ఉమ్మడిగా సామరస్యంతో పనిచేయడం వల్ల ఆ టీం శక్తివంతమవడమే కాక టీంలోని ప్రతి వ్యక్తికి ఆ అజేయ శక్తి అందుబాటులో ఉంటుంది. పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం అనే వైకల్యాల పునాదుల మీద హెన్రీ ఫోర్డ్ ఒక మహత్తర బిజినెస్ ఎంపైర్ ని నిర్మించిన విషయం మీకు తెలిసిందే. 10 ఏళ్లలో ఫోర్డ్ ఈ వైకల్యాలన్నింటినీ జయించి 25 ఏళ్లలో అమెరికాలోనే గొప్ప ధనికునిగా ఆయన ఎదిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఫోర్డ్ విజయానికి దారితీసిన మరో విషయం గురించి కూడా తెలుసుకోవాలి. ఆయనకు థామస్ ఏ ఎడిసన్ తో పరిచయమై వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలపడిన తర్వాత ఫోర్డ్ మరింత చురుకుగా, మరింత వివేకంతో, మరింత నాలెడ్జ్ తో వ్యవహరించి విజయ పదంలో రెట్టించిన వేగంతో దూసుకెళ్లాడు. దీన్ని బట్టి ఒక వ్యక్తి తాలూకు ప్రభావం మరో వ్యక్తి మీద బలంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. మరింత ముందుకు వెళితే ఇంకొక నిజాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎడిసన్ తో పాటు ఫోర్డ్ హార్వీ ఫైర్స్టోన్, జాన్ బురోక్స్ మరియు లూథర్ బర్బ్యాంకులతో కూడా స్నేహం చేశాడు. ఫోర్డ్ విజయంపై వీరి ప్రభావం కూడా ఉంది. తెలివైన వ్యక్తుల ఫ్రెండ్షిప్ సైకలాజికల్ గా పవర్ ని పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతుందని ఈ ఉదంతాల వల్ల తేటతెల్లం అవుతుంది. ఎవరితోనైనా సానుభూతి, సామరస్య ధోరణితో కలిసి పనిచేసినప్పుడు వ్యక్తులు వారి అలవాట్ల మీద, ఆలోచనా శక్తి మీదే కాకుండా ప్రకృతి మీద కూడా నియంత్రణను సాధించొచ్చు. ఎడిసన్, బర్బ్యాంక్, బొరాక్స్, ఫైర్స్టోన్లతో స్నేహపూర్వక సంబంధాల్ని కలిగి ఉండడం వల్ల తన ఇంటెలిజెన్స్ కి మరింత పవర్ ని, మరింత వివేకాన్ని, మరింత ఎక్స్పీరియన్స్ ని, మరింత నాలెడ్జ్ ని జత చేయడంతో పాటు ఈ నలుగురి ఇన్స్పిరేషనల్ పవర్ ని కూడా ఫోర్డ్ పొందగలిగాడు. దీనికి తోడు ఈ పుస్తకంలో పేర్కొన్న ప్రిన్సిపల్ ని అనుసరించడం ద్వారా మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్స్ ని చక్కగా వినియోగించుకోగలిగాడు. ఈ ప్రిన్సిపల్ మీకిప్పుడు అందుబాటులో ఉంది. మనం ఇదివరకే మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకున్నాం. ఆయన అద్భుతమైన శక్తి సామర్థ్యాల వెనుక కారణాలను విశ్లేషిద్దాం. కేవలం కొన్ని పదాలతో ఆ పవర్ ని వివరించొచ్చు. గాంధీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం 200 మిలియన్లకు పైగా ప్రజలతో సామరస్య ధోరణితో వ్యవహరించి వారితో భౌతిక, మానసిక సమన్వయాన్ని సాధించారు. ఈ ప్రాసెస్ ద్వారా ఆయన తన పవర్ ని పెంపొందించుకున్నారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే గాంధీ ఒక అద్భుతాన్ని సాధించారు. ఎంతమాత్రం బలప్రయోగానికి పాల్పడకుండా, వారిని బలవంత పెట్టకుండా ప్రజలు తమంత తామే ఒక సామరస్య ధోరణితో తనకు సహకరించేలా ఆయన వారిని ప్రభావితుల్ని చేశారు. ఇదంతా ఏదో అద్భుతం అని మీరు ఇంకా అనుమానిస్తే కనీసం ఎవరైనా ఇద్దరిని ఎంచుకుని ఎంతకాలం పాటైనా సామరస్యంగా మీతో సహకరించేలా వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించి చూడండి. పూర్తిగా సామరస్య ధోరణితో కాకుండా కనీసం అలా కనిపించే విధంగానైనా ఉద్యోగులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేసేలా ఒక వ్యాపారాన్ని నిర్వహించడం నిజంగా తలకు మించిన భారమే. పవర్ ని పెంపొందించుకునేందుకు సహకరించే ప్రధాన వనరుల జాబితాలో ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ కు ప్రథమ స్థానం లభిస్తుంది. ఒకరిద్దరు వ్యక్తులు సామరస్య ధోరణితో సమన్వయంగా పనిచేస్తూ ఒక నిర్దిష్ట ప్రయోజనం దిశగా ఉమ్మడిగా ముందుకు కదిలితే వారిద్దరూ తమ తమ స్థానాల్ని పదిలపరుచుకుంటారు. అదే సమయంలో తమ సాన్నిహిత్యం ద్వారా ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తాలూకు యూనివర్సల్ స్టోర్ హౌస్ నుంచి ప్రత్యక్షంగా స్పెషల్ పవర్ ని సాధిస్తారు. సాన్నిహిత్యం అనేది పవర్ కి సంబంధించిన వనరులన్నిటికన్నా గొప్పది. తెలుసో తెలియకో ప్రతి గొప్ప నాయకుడు ఈ సోర్సెస్ వల్లే ఇంటెలిజెన్స్ ని పెంచుకుని ఎదిగారు. పవర్ ని కూడగట్టుకునే పరిజ్ఞానానికి సంబంధించిన మరో 2 సోర్సెస్ ఉన్నాయి. ఇవి పంచేంద్రియాల కన్నా నమ్మదగినవి. పంచేంద్రియాలు అన్ని వేళలా నమ్మదగినవి కావు. రాబోయే అధ్యాయాల్లో ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానమయ్యే ప్రాసెస్ తాలూకు వివరణ సంపూర్ణంగా లభ్యమవుతుంది. ఇదేమీ ఒక మతానికి సంబంధించిన బోధన కాదు.
ఈ పుస్తకంలో పేర్కొన్న ఏ ప్రాథమిక సూత్రము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఏ వ్యక్తి తాలూకు మతాచారాల్లో జోక్యం కల్పించుకోదు. మనీ ఎర్నింగ్ కు సంబంధించిన నిర్దిష్ట ప్రయోజనాన్ని భౌతికంగా సాకారం చేసుకోవడంలో వ్యక్తులకు సహాయపడేందుకే ఈ పుస్తకం నిర్దేశితమైంది. చదవండి, ఆలోచించండి, చదివిన దాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించండి. మీకు వెంటనే విషయమంతా పండు ఒలిచినట్టుగా తేటతెల్లం అవుతుంది. దాని లక్ష్యమేంటో కూడా మీకు బోధపడుతుంది. శక్తిపూరితమైన సానుకూల అనుభూతులు, పవర్ఫుల్ పాజిటివ్ ఎమోషన్స్. డబ్బు పాదరసం వంటిది, సిగ్గుపడుతుంది, చేజారిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేసుకోవడానికి ప్రియుడు అనుసరించే అన్ని మార్గాల్ని మనీ ఎర్నింగ్ కు కూడా అనుసరించాలి. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రదర్శించే సామర్థ్యాన్నే డబ్బును ఎర్న్ చేయడానికి కూడా ప్రదర్శించాలి. ధనాన్వేషణ కోసం వెచ్చించే పవర్ కి నమ్మకం, బర్నింగ్ డిజైర్, పట్టుదల తోడవ్వాలి. దానికోసం నిర్దిష్ట ప్లాన్ ను రచించాలి. ఆ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలి. ఒక్కసారి డబ్బొచ్చి చేరడం మొదలైందంటే అది నీరు పల్లమెరుగు అన్నట్టు మీ దగ్గరికి భారీ స్థాయిలో ఒక ప్రవాహంలా వచ్చి పడుతుంది. ఇక్కడే ఒక మహా అదృశ్య శక్తిదారు ఉంది. అది నది లాంటిది. ఏదో ఒక వైపుకు ప్రవహిస్తే తప్ప సంపద దిశగా అది తన దారిలో వచ్చిన అన్నిటినీ పైకో కిందకో మోసుకెళ్తుంది. మరోవైపు వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ దురదృష్ట జాతకులందరినీ కట్టగట్టి బాధల్లోనూ పేదరికంలోనూ ముంచేస్తుంది. జీవితంలో అంతర్భాగమైన ఈ శక్తిధారను ఐశ్వర్యవంతుడైన ప్రతి వ్యక్తి గుర్తించాడు. ఇది వ్యక్తుల ఆలోచన ధోరణి మీదే ఆధారపడి ఉంటుంది. సానుకూల ఆలోచనల తాలూకు అనుభూతులు ఈ శక్తిధారను సంపదల దిశగా ప్రవహింపజేస్తాయి. ప్రతికూల ఆలోచనలు, అనుభూతులు దీని ప్రవాహాన్ని పేదరికం వైపుకు మళ్లిస్తాయి. ఐశ్వర్యవంతులు కావాలన్న ఆశయంతో ఈ పుస్తకంలోని సూత్రాల్ని పాటించే వ్యక్తికి ఈ అవగాహన ఎంతో ప్రధానమైంది. పేదరికం వైపుగా ప్రవహించే నదీ తీరంలో మీరున్నట్టయితే ఇది మిమ్మల్ని మరో తీరం వైపుగా, ఐశ్వర్యం వైపుగా తీసుకువెళ్లడంలో పడవ తెడ్డులా మీకు ఉపకరిస్తుంది. యాక్షన్ మాత్రమే దీన్ని ఉపయోగంలోకి తేగలదు. కేవలం పుస్తకాన్ని చదివి దీని మీద వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ అనకూడదు. సంపద, పేదరికం అన్నవి నిరంతరం స్థానాల్ని మార్చుకుంటూ ఉంటాయి. పేదరికం స్థానాన్ని సంపద ఆక్రమించింది అంటే ఆ మార్పుకు సమర్థమైన ప్లాన్స్, వాటి యాక్షన్స్ కారణమవుతాయి. పేదరికానికి ఎలాంటి ప్లాన్స్ అవసరం లేదు. దానికి ఎవరి సహాయమూ అవసరం లేదు. ఎందుకంటే అది మొండిది, మూర్ఖమైంది. సంపదలు సిగ్గరులు. వాటిని ఆకర్షించి తీరాలి, లేకుంటే దరిచేరవు. సంతోషంగా ఉండడంలో సంతోషం ఉండదు, పని చేయడంలోనే సంతోషం దాగి ఉంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.